నేను మీకు ఈ ఉదాహరణ చెప్పేటప్పుడు మీరు పవిత్రమైన మనస్సుతో వినవలసి ఉంటుంది. ఇది యథార్థముగా జరిగిన ఒక విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. కబీర్ దాస్ గారి భార్య ఉండేది లోయి అని. ఆ తల్లి మహా అందగత్తెడు. కబీర్ దాస్ గారి ఇంటికి ఎవరైనా సాధుపురుషులు వస్తే ఒళ్ళు తెలిసేది కాదు, మహాసంతోషం. ఓసారి ఇంటికి బోలెడంత మంది సత్పురుషులు వచ్చారు. లోయిని పిలిచి వీళ్ళందరికీ రాత్రి భోజనానికి ఏర్పాట్లు చేయి అన్నాడు. ఆవిడ వంటింట్లోకి వెళ్ళి చూసింది, బియ్యపు గింజ లేదు, ఉప్పు బద్దలే లేదు ఇంట్లో. ఏం చేస్తుంది? పక్కనున్న ఒక వర్తకుడి దగ్గరికి వెళ్ళి, నాకు అన్నం తినడానికి అక్కర్లేదు, నా కొడుకు తినడానికి అక్కర్లేదు, నా భర్తకి సత్పురుషులకి అన్నం తినడానికి వెచ్చాలు అరువు ఇమ్మని అడిగింది. ఇస్తా, మీ ఆయన తీర్చాడు, ఎప్పుడూ భగవన్నామని చెప్పుకు తిరుగుతాడు, రూపాయి సంపాదించాలన్న తాపత్రయం లేదు, తీర్చడు. ఎలా ఇస్తాను? ఇవ్వలేనన్నాడు. కాదు కాదు, సత్పురుషులకి అన్నం పెట్టకపోతే ఆయన తట్టుకోలేడు, అందుకని ఇమ్మని అడుగుతున్నాను, ఇమ్మంది. ఆయన అన్నాడు, మీ ఆయన ఎటు అప్పు తీర్చడు, కానీ రాత్రి నీ ఇంటికి వచ్చిన అతిథులకు అన్నం పెట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మా ఇంటికి వచ్చి, నేను వాక్యాన్ని పూర్తి చేయక్కర్లేదు, మీరు ప్రాజ్ఞులు గమనించగలరు, ఆయన ఏది అడగకూడదో అడిగాడు. అటువంటి భోగము